హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. నేను ఈరోజు శుక్రవారం రోజు ఉదయం నుంచి ఏమేమి పనులు చేసుకున్నానో అవన్నీ కూడా మీకు చూపిపోతున్నాను. ఒక ఈజీగా ఉంటుంది కొంచెం పనులు చేసుకునేటప్పుడు కూడా. కొంతమందికి ఎంత చేసినా అవ్వదు కదండి. అట్లా కాకుండా పని చేసుకుంటే తొందరగా పని అయిపోయేలా నేను ఈ వీడియోలో చూపిపోతున్నాను. అయితే ఈ రోజు నుంచి నా ఫోన్లో వీడియో పెట్టలేదండి, ఇక్కడి నుంచి పెడతాను. రోజు తప్పకుండా చూడండి. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుందండి. వీడియోలోకి వెళ్తే రాత్రి నిన్న గురువారం కదా, మాకు మార్కెట్ అండి. మార్కెట్ అయితే నేను కరివేపాకు తెచ్చాను. అన్ని కూరగాయలు చదివి పెట్టాను, కానీ మా కూరగాయలు కరివేపాకు అయితే ఎప్పుడు కడిగి పెడతాను. కడిగి జల్లు బుక్లో పెడితే ఉదయానికల్లా ఆరిపోద్దండి. ఆరిపోయినాక చక్కగా ఇలా ఆకులన్నీ దూసేసుకొని ఇట్లా డబ్బాలో పెట్టేసి కింద ఒక టిష్యూ పేపర్, పైన ఒక టిష్యూ పేపర్ కానీ వేసేస్తే చాలా బాగుంటుంది. నెల రోజులున్న అస్సలు పాడవదు, అలాగే ఉంటుంది. మనం ఇప్పుడు ఎట్లా కోసామో అలాగే ఉంటుంది. తర్వాత ఉదయాన్నే ఇల్లు తుడిచేటప్పుడు ముందుగా మనం టేబుల్ మీద అన్నాలే పెట్టుకుంటాం కదా, ఆ టేబుల్ కూడా నీట్గా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి తర్వాత కిందకు తుడిచేస్తే మనం ఇల్లు తుడుచుకున్నప్పుడు కూడా దుమ్మంతా కూడా శుభ్రంగా వచ్చేస్తుంది. ఇల్లు తుడిచినాక టేబుల్ తుడిచామనుకో మళ్ళీ తుడిచిన దాంట్లో పడిపోద్ది. అలా కాకుండా ఇలా తుడిచిపెట్టుకోండి. తర్వాత నేను మొన్న పూజ చేసినవన్నీ ఉన్నాయండి, జాకెట్ ముక్కలు. అవన్నీ ఒక దగ్గర పెట్టాను నేను. అవన్నీ కూడా ఈరోజు తీసి బకెట్లో పెట్టేస్తున్నాను ఉతికేద్దామని. తర్వాత అవి బయట పెట్టేసి వచ్చి బకెట్లో నానబెట్టేసి వచ్చి కొత్తగానండి, కొంచెం నీళ్ళు జాడిచ్చేస్తే సరిపోద్ది. కాకపోతే నేను ఉతికేసాను మంచిగా. అవి పక్కకు పడేసేసి తర్వాత ఇల్లు తుడుచుకొని వచ్చేసాను. మొత్తం పని అండి. ఉన్న వస్తువులు సర్దుకుంటా పని. ఇల్లు తుడుచుకొని వచ్చేసాను. చూడండి ఎంత ఉందో. మామిడి ఆకులు అవన్నీ తీసేసుకుంటూ వచ్చాను. ఇలా ఇదంతా ఎత్తేసేసి ఇంకా బయట కూడా తీసేసాను. బయట అయితే ఈ కాళ్ళ కింద మ్యాట్లు కానీ అవన్నీ తుడుచుకుంటూ వచ్చాను. మాకు 10 రోజుల నుంచి ముసురు ఉందండి, అసలు ఎండే లేదు. ఈరోజు ఎండ వస్తుంది ఇంట్లోకి వచ్చేస్తుంది. మా ఇంటి గుమ్మం నుంచి లోపలికి వస్తుంది ఎండ. చూడండి ఎట్లా వస్తుందో. నీళ్ళు పెట్టేశాను. మళ్ళీ ఈ మధ్యలో ఇల్లు రెండు రూములు తుడుచుకొని వచ్చి నీళ్ళు పెట్టేసుకున్నాను. ఈ కాగే లోపల మనము బయట తుడుచుకొని ఇట్లా తడిబట్ట పెట్టుకోవాలి. నీళ్ళల్లో కొంచెం కంఫర్ట్ వేసి మంచిగా తడిబట్ట పెట్టామంటే మంచి వాసన వస్తుంటుంది. ముందే 10 రోజుల నుంచి ముసురు పెట్టింది కదా, ఇల్లంతా నిమ్మగా ఉందండి, చాలా తడిగా అనిపిస్తుంది. అందుకే చూడండి ఎండ ఎట్ట వస్తుందో, ఒక సైడ్ నుంచి ఎండ వస్తుంది, అందుకనే తుడుచుకుంటూ ఉన్నాను. ఇల్లంతా ఇలాగ తుడిచామంటే నీట్గా మనం ఫ్యాన్ వేసేసామనుకో, ఆ ఎండకి ఫ్యాన్కి శుభ్రంగా ఆరిపోద్ది. ఇక బయట వేసాను కదా, ఆ బట్టలన్నీ అయితే ఉతుక్కుంటున్నాను నేను. అదిగో చెత్త మనం ఇంట్లో కసువు ఎత్తే చెత్త కానీ మాటలు కానీ అన్నీ తీసేసానండి. తడిచిపోయినాయి. గుమ్మం దగ్గర వర్షం పడితే మాకు ఊరికే ఇంట్లోకి పడతా ఉంటుంది. బాల్కనీ నుంచి పైన నుంచి హైట్గా ఉండేలేకే ఇక్కడైతే బట్టలన్నీ ఉతికేస్తున్నానండి. ఇవి ఒక్కొక్కటి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఉతికేస్తున్నాను. అంతే కదండి. ఇంకా నేను గ్యాస్ స్టవ్ అవి తుడుస్తాను, అవి కూడా ఉతికేసేసాను ఈరోజు. మసబట్టలు అయితే ఉతకలేదు, ఇదైతే గ్యాస్ స్టవ్ తుడిసేయనివి. నేను ఇంతకుముందు కంపెనీలో చేసేదాన్ని, అప్పుడు క్లాతులు ఇచ్చేవారు, అవి కొంచెం కట్ చేసి తుడుస్తుంటాను. గ్యాస్ స్టవ్, ఈ గ్యాస్ స్టవ్ తుడిసేయను. అవి కూడా కొంచెం ఈ 10 రోజుల ముసురికి కొంచెం తడిగా అనిపిస్తుంది, పట్టుకోవాలంటే అదిలా ఉందని ఉతికేసాను. ఇంకా చెత్త మనం కసువు ఎత్తే చాట కూడా, మ్యాట్లు కానీ అన్నీ ఉతికాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. ఇవన్నీ కూడా ఉతికేసానండి శుభ్రంగా. ఇదేమో దేవుడి కాడ పసుపు అయి పెట్టినప్పుడు తుడిచే క్లాత్ అండి, అది కూడా ఉతికేసాను. ఉతికి కడిగేసేసాను. చూడండి ఎలా ఉందో బాల్కనీ. అటు ఇటు చెట్లు ఉంటాయిలేండి మాకు, అన్నీ కడిగేసాను శుభ్రంగా. కడిగి ఇప్పుడు స్టిక్తో నీళ్ళన్నీ తుడిచేస్తున్నాను. ముగ్గేసుకోవాలి కదండి. ఇప్పుడు ఈ ముగ్గుతోటి ఇంటి పని అంతా కూడా కంప్లీట్ అవుద్ది. అందులోకి మాకు నీళ్ళు కాగుతాయి, స్నానాలు చేసేయచ్చు. ఇలా అన్నీ చూడండి. నీళ్ళు ఇట్లా స్టిక్తో కానీ కొట్టేసామనుకో శుభ్రంగా అప్పటికప్పుడే ఎండ వచ్చి ఆరిపోయినట్టు అయిపోద్ది కదండి. అందరికీ తెలుసు ఈ స్టిక్తో కొడితే నీళ్ళు వస్తుంది అని. ఇప్పుడైతే ముగ్గేసుకోవాలి. తర్వాత ముందు నేను బట్టలు ఉతికాను కదండి, ఎన్ని ఆరబెట్టేసాను. ఎండ వస్తుందండి, ఎంతసేపు ఉంటుందో తెలియదు ఎండ. చూడండి ఇవన్నీ ఉతికి ఆరబెట్టేసేసాను, క్లిప్పులు పెట్టేసాను, కంఫర్ట్ కూడా వేసేసానండి, మంచి వాసన వస్తుంటాయని. ఈ రోజుల్లో వర్షం వచ్చేటప్పుడు కొంచెం కంఫర్ట్ వేసేసుకోవాలండి. ఇంట్లో కూడా కంఫర్టు, డేటాలు అలాంటివి వేసుకొని తుడుచుకుంటే ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటాయి. అయితే ఈ ముసురు పట్టినప్పుడు వాటర్ కూడా కాసుకొని తాగాలి, మంచిది, జ్వరాలు అవి రాకుండా ఉంటాయి. ఇక
ముందు 10 రోజుల ముసురికి అన్ని బట్టలు కూడా చల్లగా అయిపోయి ఉంటుంది. ప్రతి దాంట్లో బట్టలు ఉతికేటప్పుడు కూడా కంఫర్ట్ వేసుకొని మిషన్లో కూడా కొంచెం కంఫర్ట్ వేసుకుంటే మంచి వాసన వస్తాయి. ఇంకా ఈరోజైతే ముగ్గు వేసుకుంటున్నాను. నేను వేసిన ముగ్గు చిన్న చిన్నగా వేసానండి. నేను ఎక్కువ చాక్ పీసులతో వేస్తాను, ముగ్గుతో వేయను. ఇప్పుడు వర్షం వస్తుంది, అయినా నా దగ్గర చాక్ పీసులు అయిపోయినాయి లేవు. అందుకని నేను ముగ్గుతో వేసి చిన్నగా పసుపు కుంకుమ వేసాను. ఇలా వచ్చిందండి చూడండి. ఇది ముగ్గు తొక్కినప్పుడు ఇంట్లోకి వస్తూ ఉంటుంది, కకరా ఉంటుంది కాళ్ళ కింద. ఎందుకంటే మాకు మట్టి కాదు కదా అతుక్కుపోవడానికి, టైల్స్ కదా, అందుకని. అయినా కూడా ఇలా చాక్ పీసులు లేని దానివల్ల నేను ముగ్గు వేసాను. చాలా బాగుంటుంది ముగ్గు వేస్తే. చూడండి ఎంత బాగుందో. ఇంకా తులసమ్మ దగ్గర, రోల్ దగ్గర కూడా ఇట్లానే వేసాను. అవన్నీ వేసినాక స్నానం చేసి వచ్చి అప్పుడు నేను టిఫిన్ చేశాను. ఫస్ట్ అయితే టిఫిన్ అంటే మా వాళ్ళకి డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు కదండి, నైట్ డ్యూటీలు అట్లా చేసి వస్తుంటారు. అందుకని ముందు టిఫిన్ చేసి ఇచ్చాను. టిఫిన్ ఈరోజు నేను వడలు చేశానండి. నైటే నానబెట్టాను మినపప్పు అనేది. ఇంకా మిక్సీకి వేసేసి ఇంకా ఉల్లిపాయలు అవి ఏమి వేయలేదు నేను. కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు కలిపాను. కలిపేలేక కొంచెం వదిలిలాగా వచ్చింది, పిండి అంతా ఇలా వచ్చింది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసేసాను. ఆయిల్ పెట్టి ఆయిల్ కాగుతుంది. ఇప్పుడైతే కొంచెం పెద్దగానే చేశాను వడలు అనేవి. చూడండి ఎంత బాగా చేశాను. ఇవన్నీ చేసి కాల్ చేశానండి. కొంచెం పెద్దగా ఉన్న 3-4 తిన్నా కూడా సరిపోతాయి, బాగుంటాయి. మరి చిన్నవి లేకుండా ఉండల్లాగా కాకుండా ఇలా చేసేసాను. ఇవి చూడండి ఎంత బాగా పొంగినాయో. మనం పిండిని బాగా ఇట్లా కొట్టినట్టు అంటే పొంగిపోతాయండి. మనకు సోడాలు అసలు అవి అవసరం లేదు. ఇదేనండి ఈరోజు వీడియో. చూడండి వడలు ఎంత బాగా వచ్చినాయో. మీకు అందరికీ నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ కానీ ఎవరికైనా యూజ్ అయితే వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. వీడియో ఎలా ఉందో మరొక మంచి వీడియోతో, పూజ వీడియోతో